पूरा लोकल। సీజన్ కావడంతో వైరల్ ఫీవర్స్ అనేవి బాగా ఎక్కువవుతున్నాయి. డెంగ్యూ, మలేరియా లాంటి జ్వరాలు అనేది బాగా విపరీతంగా హైదరాబాద్ నగరంలో చుట్టుముడుతున్నాయి. అయితే ఈ భాగంలో ఇందులో భాగంగా హైదరాబాద్లో ఉన్న బస్తీ దవాఖానాల పరిస్థితి ఎలా ఉంది, ఆ బస్తీ దవాఖానాల వైద్య సేవలు ఎలా ఉన్నాయి, ఆ బస్తీ దవాఖానాలో వచ్చే పేషెంట్స్ కానీ వాళ్ళకి ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు అనేది ఒకసారి వాళ్ళని అడిగే అమ్మ, ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది? ట్రీట్మెంట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు మన జబ్బుని బట్టి ఉంటుంది కదన్న. జబ్బు ఎట్లా ఉంటే వాళ్ళు అట్లా గోళీలు ఇస్తారు. మనకు జబ్బు లేకుంటే మనం ఎందుకు వస్తాం హాస్పిటల్కి? జబ్బు ఉంటేనే కదా వచ్చేది. ఇక్కడ బస్తీ దవాఖాన డాక్టర్ గారు మంచిగా చూస్తారు. డాక్టర్లు అయితే రెస్పాన్స్ ఉంటారు. సాయంత్రం 4 గంటల వరకు ఉంటారు. లేకుంటే డాక్టర్ ఉండకపోతే ఈ అమ్మలు ఉంటారు, ఆ అన్న ఉంటారు. రెస్పాన్స్ అయితే బాగానే ఉందన్న. ఏమైనా టెస్టులు కావాలన్నవి బాగానే, టెస్టులు అన్నీ బాగానే అవుతుంది. మేము ఏంటంటే మేము పైసలు పెట్టుకోలేకనే ఇడికి వస్తున్నాం. ఇంత దూరం ఎందుకు వస్తున్నాము? మా దగ్గర లేకనే. మేము ఇప్పుడు పనికి పోతేనే మాకు 4 పైసలు, పనికి పోకపోతే పైసలు ఉన్నాయా? లేవు. అందుకని ఇక్కడ వస్తున్నాం. మేము పైసలు ఉంటే ఈడెందుకు వస్తామన్నా? అంటే బయట ఏంటంటే బస్తీ దవాఖానాలు అంటే చిన్న చూపు చూస్తారు, మంచిగా చూడరు, అది ఇది అని. అట్లాంటిది ఏమైనా ఉంది? నేను లేదంటే ఇప్పుడు నాకు 3 సంవత్సరాలు అవుతుందన్న. ఇక నేను డాక్టర్ని పేరు పెట్టేది లేదు, అన్నలోకి పేరు పెట్టేది లేదు. వస్తేనే ఏందమ్మా అంటాడు, 10 నిమిషాలు కూర్చోండి అంటారు, చూస్తారు. లేకుంటే డాక్టర్ లేకుంటేనే లేదు అని పంపిస్తారు. కానీ గోళీలు అయితే ఖచ్చితంగా ఇస్తారు. అయితే మంచిగా మెడిసిన్స్ అయితే మొత్తం ఇస్తారు. ఎవరు వచ్చినవి బుక్ పట్టుకొని వచ్చినా లేదు అని అన్నారు, ఇస్తారు. కంపల్సరీ అయితే ఇదైతే ఇస్తారు. కానీ టెస్టులు ఉంటేనే ఎవరికి ఏం రోగం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి టెస్టులు చేపిస్తేనే అది టెస్టులు చేస్తారు. టెస్టులు అన్నీ ఫ్రీగా మంచిగా ఫ్రీగానే అవుతాయి అన్న. టెస్టులు అన్నీ మాకు 3 నెలలకు ఒకసారి టెస్టులు అవుతాయి ఇక్కడ. అంటే షుగర్, బీపీ ఉంది కదా, 3 నెలలకు ఒకసారి చేస్తారు. ఆ చేసింది మనకు ఫోన్లలో మెసేజ్ పెడతారు. ఇక పెట్టిన వాళ్ళకి పెడతారు, పెట్టిన వాళ్ళకు మాకు పేపర్లు ఇస్తారు. మాకు మెసేజ్ రాలేదంటే పేపర్లు ఇస్తారు అన్నమాట. బాగుందన్న, రెస్పాన్స్ బాగుంది, మంచిగా చూస్తారు అనేది. పేరు అయితే ఉంది, నో ప్రాబ్లం అయితే ఏం లేదు, అన్నిటికీ బాగానే ఉంది. ఇక్కడ డాక్టర్ గారు కానీ ఇట్లా ఉన్న స్టాఫ్ కానీ పేషెంట్స్ మీద చిరాకు పట్టడం అట్లాంటివి ఏం లేదన్న. నేనైతే ఇప్పుడు దాకా చూడలేదు. 2 సంవత్సరాలు దాటిపోయింది నాకు, కానీ ఇప్పుడు దాకా అదంతా ఏం లేదు. డాక్టర్ లేదంటే గోళీలు వాళ్ళు ఇస్తారు. దాన్ని బట్టి ఏం ట్రీట్మెంట్ ఉంది దాన్ని బట్టి వాళ్ళు గోళీలు ఇస్తారు. లేదు అని బాధ లేదు. ఇక హాస్పిటల్లో ఉండొచ్చు ఇది, కానీ ఈడైతే మేము చెప్తున్నాను కదా, 2.5 సంవత్సరాలు దాటింది నాకు షుగర్ వచ్చి. కానీ గోళీలు వస్తారు, గోళీలు అయితే ఇస్తారు. లేని గోళీలే కొద్దిగా టైం పడుతుందమ్మా, బయట నుంచి తీసుకుంటారని అడుగుతారు. లేదు అంటే మేము రోడ్ నెంబర్ 7 ఉంది కదా దుత్కానా, ఆడికి పోయి తీసుకొచ్చుకుంటాం గోళీలు. ఇక్కడ లేకుంటే అక్కడ పోయి తెచ్చుకుంటాం. రోడ్ నెంబర్ 12 బస్తీ దవాఖాన అయితే మంచిగా చూస్తాం. ఇది మంచిదే అన్న, లేదని కాదు. అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో మంచిది ఉంటే మేము అక్కడ పోతాం. పోయినసారి నాకు పోయిన నెల గోళీలు ఇవ్వలేరు, షుగర్ బీపీ గోళీలు లేకుండే నాకు. ఆడపోయి తెచ్చుకున్నాను నేను. ప్రైవేట్ హాస్పిటల్లో మంచిది అంటారా? ఇక్కడ బస్తీ దవాఖానాల్లో కూడా బాగానే ఏంటంటే అన్న, ఒక టైం మన దగ్గర డబ్బులు ఉంటాయి, ఒక టైంలో డబ్బులు ఉండవు మన దగ్గర. ప్రతి టైం అయితే ఉండదు కదా, కష్టపడే వాళ్ళ దగ్గర ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు మా సొంటోళ్ళకి ఇదే బెస్ట్ అన్న, మా సొంటోళ్ళకి అయితే ఇదే బెస్ట్. చూస్తేనే మంచిగా చూస్తామంటాం, చెడు చూస్తే ఎందుకు చెప్తాం చెడు చూస్తామని? అంతే కదా. మాకైతే ప్రాబ్లం లేదన్న, దేనికి ప్రాబ్లం లేదు. వస్తే ఇదమ్మా మాకు ఈ టెస్ట్ చేయాలంటే ఒక 10 నిమిషాలు కూర్చోండి చేస్తామని చెప్తారు. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇస్తారు 1 మంత్కి టాబ్లెట్ ఇచ్చేస్తారు. మనం వచ్చి తీసుకోపోవచ్చు, చూపించి చెక్ చేయించుకొని తీసుకోపోవచ్చు. నేను ఇక్కడే ఉంటాను, మా ఇల్లు ఓన్ హౌస్ ఇక్కడే ఉంటాయి, ఇక్కడికే వస్తాను ఉంటాను హాస్పిటల్. సార్ మంచిగా చెప్తారు. కాకపోతే ఏంటంటే మనం కూడా మన జాగ్రత్త మనం ఉండాలని డాక్టర్ మేడం వస్తుంది, మంచిగా చూస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఇక్కడ మంచిగా కొంచెం పర్లేదు సార్, ఇక్కడ బాగానే ఉంది, మంచి చాలా ఫస్ట్ క్లాస్ ఉంటుంది. టెస్టులు కూడా మంచిగా ఇమీడియట్లీ చేసి ఇస్తారు, ఏం లేట్ ఏం చేయరు, బాగా చేసిస్తారు. మెడచెర్లు, నడువులు, ఇవి కళ్ళు తిరుగుతాయి, ఈ జ్వరం వస్తుంది ఎప్పుడన్నా.
ఇట్లా కళ్ళు తిరిగినట్టు అయి పొద్దుగాల వంట చేస్తుంటే ఇట్లా చక్కెర వచ్చినట్టు అవుతుంది. ఇక్కడ ట్రీట్మెంట్ అనేది మంచిగా ఉంటుందా? మేము ఒకసారి 2 సార్లు చూపించుకున్నాం సార్, తగ్గలే. ఇంకా తగ్గపోయినా ఇంకా మళ్ళీ ప్రైవేట్లో చూపించుకున్నా. ఈసారి అయితే నేను ఎర్రగడ్డ హాస్పిటల్కి పోయినాం, కానీ ఈ పేపర్ మీ బస్సులో చూపించండి చూస్తారని చెప్పిండ్రు. బ్యాంకులో చేస్తా తెచ్చినా. ఇంక ఈసారి చూపించుకుంటాం, తగ్గితేనే మన అదృష్టం, తగ్గకపోతే మన అదృష్టం తక్కువ కాకపోతే మరి ప్రైవేట్లో చూపించుకోవాలి. అంటే ట్రీట్మెంట్ గురించి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఏం లేవు ఈడ. వచ్చి రాసిస్తారు టాబ్లెట్లు, ఎప్పుడు వేసుకోవాలని అడిగితే చెప్తారు. వాళ్ళు చెప్పకపోతే ఇంక మనం ఏమన్నా అడుక్కొని వేసుకోవాలి. అంటే పేషెంట్స్ మీద ఇసురుకోవడం కసురుకోవడం అట్లాంటివి ఏమైనా చేస్తారు? అంటే ఇంక వాళ్ళకి ఇంకా చాలా మంది ఉంటే కసురుకుంటారు. ఉంది. మేము ఎప్పుడు ఇక్కడికే వస్తాం. నాకు బాగాలేనప్పల్లా ఇక్కడనే వచ్చి తీసుకెళ్తా టాబ్లెట్లు. మొన్న వచ్చి తీసుకెళ్ళినా తగ్గింది. కాలు చేతులు నొస్తున్నాయి అని చెప్తే ఇచ్చిర్రు టాబ్లెట్లు. బాగుంది నాకు ఇక్కడ. నేను ఎప్పుడైనా ఇక్కడనే వచ్చి తీసుకుపోతాం. మా ఆయనకు కూడా ఇక్కడనే తీసుకొస్తా. బీపీ వర్షాకాలం సీజన్ కదా, జాగ్రత్తలు అయినా చెప్తారు. అది చెప్తుంది. మంచి వాళ్ళు చాలా ఇక్కడ డాక్టర్లు కూడా ఇస్తారు. మంచిగా మాకు ఇట్లా ఉంది అన్నంటే ఇస్తారు పాపం వాళ్ళు. ఇగో ఈయన కూడా ఇస్తాడు. పేషెంట్ మీద కసురుకోవడం కానీ ఇసురుకోవడం అట్లాంటి లేదు అట్లా ఏం. చాలా మంచి ఆమె. నేను చాలా రోజుల నుంచి వస్తాను ఇక్కడికి. చాలా రోజుల నుంచి వస్తాను నేను. చాలా మంచి ఆమె ఇస్తుంది. మంచిగా ఏమైందని చెప్పి రాసుకొని ఇస్తుంది టాబ్లెట్లా. చాలా మంచి ఆమె. మా ఆయనకు కూడా తీసుకెళ్తా, ఇక్కడికి వెళ్ళే తీసుకెళ్తాం మా ఆయనకు కూడా నేను. గోళీలు కానీ అట్లాంటి మంచి మంచిగా ఇస్తుంది. అంటే వైద్యానికి తగ్గట్టు గోళీలు అయితే అందుబాటులో ఉంటాయి. నేను మొన్న నాకు 15 రోజుల కింద చాలా నొప్పి లేస్తుండే, చేయి లేస్తలేదు. అయితే ఆమెకు వచ్చి చెప్తే రాసుకొని ఇచ్చింది. మరి నాకు తగ్గింది, మళ్ళీ తగ్గింది. మరి అసలు చేయి లేస్తలేదు నాకు. 2 కాళ్ళు చేతుల్లో ఇచ్చింది పాపం ఆమె. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే కొంచెం బయట చిన్న చూపు ఉంది, కాకపోతే ఏంటంటే ఇక్కడ మంచిగా చూస్తారంటారు. మంచిగానే చూస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఈ మంచిదే అంటారు బస్తీ దవాఖానా. మంచిగానే చూస్తుంది. వచ్చినప్పుడు మాకు మంచిగానే ఇస్తుంది. ఫస్ట్ రాకపోతుంటే నేను చాలా ఏళ్ళ కింద. ఇప్పుడు 2-3 ఏళ్ళ నుంచి ఇక్కడికే వస్తున్నాను నేను. ఇక్కడనే వచ్చి ఇప్పుడు బస్తీలో ఎక్కువ డెంగ్యూ ఫీవర్లు ఇట్లాంటివి వస్తాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. అయితే వాటికి సంబంధించి ఏమన్నా ఇట్లా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తుంటారు మీకు? చెప్తుంటారు. టైంకి మంచిగా టాబ్లెట్లు వేసుకోవాలి అట్లాంటివని జాగ్రత్తలు అయితే చెప్తారు. అవును. రక్తం పరీక్ష కూడా ఇక్కడే చేపిస్తాం. మా ఆయనకు షుగర్ టెస్ట్ కూడా మేము ఇక్కడనే చేస్తుంది ఆమె. అంటే ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? ఎలాంటి జాగ్రత్తలు అంటే కొంచెం వాటర్ గురించి చూసి కొంచెం వేడి నీళ్ళు తాగాలి, అట్లా తాగాలని చెప్తారు. కొంచెం చుట్టుపక్కల మురికి అట్లాంటివి మా దిక్కు ఏం లేదు, నీట్గానే ఉంటుంది కానీ చెప్తారు వాళ్ళు. అట్లా దానికైతే మంచిగా చూసుకుంటారంట పాపం ఆమె. అబద్ధం ఎందుకు, మంచిగానే చూస్తారు. కసిరించుకోదు, ఏం చేయదు, ఇస్తుంది టాబ్లెట్లు వచ్చినప్పల్లా. మా ఆయనకు కూడా ట్రీట్మెంట్ మంచిగా ఉంది మాకు. టాబ్లెట్లు అట్లాంటివి ఏం లేదు అట్లా మంచిగా ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే మనకు ఏమి అన్ని రకాల టాబ్లెట్స్ అనేవి దొరుకుతాయి మీకు? మాకు ఇస్తారా అన్ని కాడ ఏది మాకు అయితే ఉంటే ట్రీట్మెంట్ ఉంటే మాకు కాలేజ్ టాబ్లెట్ ఇస్తారా మాకు. ఏమి ఇబ్బంది లేదా మాకు. అంటే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో చూసుకుంటే ఎక్కువ డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. అట్లా ప్రైవేట్ హాస్పిటల్కి అవి వేరే ఉంటుంది, ఇవి గవర్నమెంట్ వేరే ఉంటుంది. ఇక మనకు ఏదో మంచిగా టాబ్లెట్ ఇస్తారా? మంచి టాబ్లెట్ మంచిగా ఇస్తారా టాబ్లెట్? అంటే ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాక తగ్గుతుందా? తక్కువ ఉంటుంది. ఇప్పుడు మాకు టాబ్లెట్ ఇచ్చిన మాకు ఇవి ఇచ్చిన టాబ్లెట్ ఇవి మాకు మంచిగా ఇస్తారా టాబ్లెట్కి పెట్టండి. అంటే ఇప్పుడు జనాలకు కూడా ఇట్లా ఉండాలి, వర్షాకాలం సీజన్లో జాగ్రత్తలు అనేవి చెప్తారు. మంచిగా తీసుకో డాక్టర్ గారు ఇట్లా స్టాఫ్ కానీ మంచిగా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే రావాలి, ప్రైవేట్కి పోతే 2-3 వేలు అవుతున్నాయి. మేము ముసలోళ్ళం కష్టం చేసేటట్లే ఏం చేసేటట్లే. కొడుకులు ఇవ్వాలంటే కొడుకులు ఇయ్యరు. ఇంకా వస్తే ఇడికి రావాలి, లేకపోతే సస్తే సావాలి. మంచిగా చూస్తున్నారా హాస్పిటల్? ఏం మంచిగా చూస్తారు, మంచిగానే ఇస్తారు. మన అదృష్టం అది. మంచిగానే ఇస్తుంది ఇప్పటికైతే.
వర్షాకాలం కదా, ఈ డెంగ్యూ జ్వరాలు ఇట్లాంటివి వస్తున్నాయి కదా, వాటి గురించి జాగ్రత్తలు చెప్తారు డాక్టర్ గారు. చెప్తున్నాను. డాక్టర్ గారు ఎట్లా చూస్తారు మీ ఇక్కడ? ఏడు గొల్లు ఇస్తారు, సూదులను చేయరు, ఇంజక్షన్ చేయరు, గొల్లు ఇస్తారు. దానికైతే మంచిగా చూస్తారంటావు. చేస్తారు, మంచిగా చూస్తారు. అంటే ఇక్కడ వచ్చినాక మీకు తగ్గుతున్నాయా ఏమన్నా? తగ్గుతున్నాయి. మా చిన్నపిల్లలు కూడా తోలుకొస్తాం కదా, తగ్గుతున్నాయి. అంటే బస్తీలో ఎక్కువ ఈ డెంగ్యూ ఉంటే తగ్గుతాయి, ఇంకా ఎక్కువ ఉంటే తగ్గదు, పెట్టుకోవాలి. ఇంకా ఎక్కువ ఉంటే కొంచెం పెద్ద హాస్పిటల్కి అట్లా వెళ్ళండి అని చెప్తారు. 25 అడుగు వస్తేనేమో తగ్గుతుంది. ఇంకా కొంచెం 2-3 రోజులు అయితే తగ్గపోతే పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు వర్షాకాలంలో ఈ డెంగ్యూ జ్వరాలు ఎక్కువవుతున్నాయి కదా, బస్తీ వాళ్ళందరికీ బాగా ఎక్కువ జ్వరాలు ఎక్కువైతున్నాయి అని చెప్పేసి మేడం చెప్పారు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే జనాలకి దగ్గరికి వచ్చి చెప్తుంటారు ఇట్లా జ్వరాలు వస్తున్నాయి అని చెప్పేసి. చెప్పలే ఇంతవరకే చెప్పలే. అంటే ఇక ఇక్కడికి హాస్పిటల్కి వచ్చి మనకు ప్రాబ్లం అయితే రావాలి. అంటే నాకు కొంచెం షుగరు బీపీ ఉంది. సో వస్తున్న 3-4 నెలలు అవుతుంది. కొంచెం తక్కువైంది. అంటే ఇక్కడ టెస్టులు కానీ అవన్నీ వచ్చి ఫ్రీగానే చేస్తారా? పెరిగానే డాక్టర్లు వాళ్ళు పలకరీయటం కానీ టాబ్లెట్స్ ఇవ్వటం కానీ ట్రీట్మెంట్ విషయాలు ఏం లేదు. ఆ మేడం కూడా ఒక మంచిగానే వస్తుంది. మరి ఈ వానాకాలం కదా, వానాకాలం సీజన్లో ఇట్లా వైరల్ ఫీవర్లు వస్తాయి, అంటే జ్వరాలు వస్తాయి అని చెప్తారు కదా, అట్లాంటి వాటి గురించి జాగ్రత్తలు ఏమని చెప్తారా? చెప్తారు. అంటే వాళ్ళు చెప్పే తీరుగా చెప్తారు, మనం ఉండే తీరుగా. కాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఒళ్ళంతా నొప్పులు, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, బీపీ కూడా ఉంది. ఇక్కడికి వచ్చినాకనే తగ్గినాయి అన్నీ. మంచిగా ఉంటుంది ఇక్కడ ట్రీట్మెంట్? మంచిగానే ఉంది. మందులు అట్లా ఇక్కడనే చూపించుకుంటాను, 3 నెలలు అయింది. అవి హాస్పిటల్ డబ్బులు పెట్టి చూపించుకున్నా దగ్గర. ఇక్కడికి వచ్చినాకనే తగ్గింది. మంచిగా చూస్తారు ఇక్కడ. ఇక్కడ డాక్టర్లు వాళ్ళు పలకరేయటం కానీ అట్లాంటి మంచిగా ఉంటాయి. మంచిగానే చూస్తారు. కొంతమంది డాక్టర్లు కసురుకుంటారు పేషెంట్లని, పోండి అమ్మ బయట. కసురుకోట్ల మంచిగానే చూస్తారు. మంచిగా చూస్తారు. ట్రీట్మెంట్ అయితే బాగుంటుంది. మెడిసిన్స్ కూడా మంచిగా టాబ్లెట్ మంచిగా. ఇద్దరికి డబ్బులు పెట్టి చూపించుకుంటే 200 బీపీ పెరిగింది, ఏం తగ్గల. ఈడికి వచ్చినాక చూపించుకుంటే నార్మల్ అయింది. అందుకే ఇక్కడే చూపించుకుంటాను. ఇక దానికైతే మంచిగా ఉంటుంది ఇక్కడ. మంచిగానే ఉంటుంది ఇక్కడ, మంచిగానే చూస్తారు. జాగ్రత్తలు తీసుకోవాలి అట్లాంటివి చెప్తారా? చెప్తూనే ఉంటారు. కూడా మంచిగా చూస్తుంది, డాక్టర్ అమ్మ కూడా మంచిగానే చూస్తుంది, మంచిగా చెప్తుంది, అర్థమయ్యేటట్టు మంచి. చూశారు కదా, బస్తీ దవాఖానలో వైద్య సేవలు అనేవి సకాలంలో అందుతున్నాయని చెప్పేసి అయితే పేషెంట్స్ చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చే పేషెంట్స్ కూడా త్వరగా తగ్గుతుంది, అలాగే మెడిసిన్స్ కూడా మాకు ఇన్ టైంలో ఇస్తున్నారు అని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే బస్తీ దవాఖానాలు గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే చాలా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు అని అయితే చెప్తున్నారు. అంతేకాదు బస్తీ దవాఖానాలకి సరైన మెడిసిన్స్ లేవు, అందుబాటులోకి మెడిసిన్స్ రావాలి. గవర్నమెంట్ కూడా చాలా పూర్తి స్థాయిలో బస్తీ దవాఖానాలని, గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఇట్లా పట్టించుకొని మెడిసిన్స్ కూడా త్వరగా అందించాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. అలాగే బస్తీ దవాఖానాలకు వచ్చేసి పేషెంట్స్ కూడా వైద్య సేవలు అనేవి మంచిగా అందిస్తున్నారు. కాబట్టి బస్తీ దవాఖానాల్లో కొంచెం మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని అయితే చెప్తున్నారు. హాస్పిటల్స్కి సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్స్లో కంటే ఇక్కడ బాగా చూస్తున్నారు, మెడిసిన్స్ కూడా మాకు త్వరగా అందిస్తున్నారు. అలాగే ఈ వర్షాకాలం సీజన్లో డెంగ్యూ ఫీవర్లకు సంబంధించి తగు జాగ్రత్తలు అయితే చెప్తున్నారని అయితే పేషెంట్స్ అయితే చెప్పడం జరిగింది. కెమెరామెన్ నరేష్తో ఖమ్మం బాబు, పూరా లోకల్.